పాముకు కూరల్లో తేలుకు తోకల విషయం ఉంటుంది. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలవెల్ల విషయం నింపుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారని వైసీపీ విమర్శిస్తోంది. కాంగ్రెస్ సారథ్య బాధ్యతని షర్మిల స్వీకరించిన మొదటి రోజే తన దుష్టత్వాన్ని ఆమె బయట పెట్టుకున్నారు. షర్మిల మాటకు ముందు ఆ తర్వాత వైఎస్ఆర్ పేరు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. వైఎస్ఆర్ అనే బ్రాండ్ లేకపోతే షర్మిల తలపై రూపాయి పెట్టినా చెల్లుబాటు కాని పరిస్థితి. కారణం తెలియదు కానీ తన అన్న వైఎస్ జగన్పై ఆమె పగతో రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకో ఆమె మాటలే సాక్ష్యం. మణిపూర్లో క్రైస్తవులపై దాడుల గురించి ప్రస్తావిస్తూ ఒక క్రైస్తవుడిగా ఎందుకు స్పందించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమె నిలదీశారు. అసలు మీరు మనుషులేనా అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. ఈ మాటలు చాలు షర్మిల ఎజెండా ఏంటో అర్థం చేసుకోవడానికి. వైసీపీకి క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు అలాగే దళితులు, గిరిజనులు మొదటి నుంచి అండగా నిలుస్తున్నాయి. రాబో రోజుల్లో కూడా వాళ్ళంతా అండగా నిలుస్తారని, తద్వారా జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని ఓర్వలేనితనం షర్మిలను వెంటాడుతోంది. జగన్ ఓటు బ్యాంకును దెబ్బకొట్టి తద్వారా చంద్రబాబు నాయుడికి రాజకీయ లబ్ధి కలిగించాలనే కాంగ్రెస్ ఎజెండాను నెరవేర్చడానికి షర్మిల తహతహలాడుతున్నారు. ఇంతకు మించి షర్మిలకు మరో ఎజెండా ఏది లేదు. తన అన్నను పదే పదే జగన్ రెడ్డి అని వెటకారంగా మాట్లాడారు. షర్మిల భాషపై వైసీపీ అభ్యంతరాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు జగన్ రెడ్డి గారని పిలవడం కూడా తప్ప అని వ్యంగ్యంగా షర్మిల ప్రశ్నించారు. జగన్ను దెబ్బ కొట్టేందుకు శత్రువులతో చేతులు కలిపిన షర్మిల నైజాన్ని గుర్తించరని, అమాయకులెవరు లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్పై ద్వేషంతో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఆమె పాచిక పారలేదు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీనే దిక్కైంది. ఆంధ్రప్రదేశ్లో దిక్కు దిశ లేకుండా ఉన్న కాంగ్రెస్కు షర్మిల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చి రాగానే ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. దివంగత వైఎస్ఆర్ బిడ్డగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లిగా తనకు మీడియా ప్రాధాన్యమిస్తుందని ఆమెకు తెలుసు. అందులోనూ జగన్ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చూపడానికి కెమెరాలు రెడీగా ఉన్నాయి. అయితే షర్మిల బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే వైఎస్ఆర్ కుటుంబ శత్రువులకు తానెంత విధేయురాలను చాటుకునే ప్రదర్శన చేశారు. రాజకీయాల్లో అతి ఎప్పటికీ మంచిది కాదు. అన్నతో వ్యక్తిగత విభేదాలు రాజకీయాలకు ముడిపెట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ శత్రువుల నుంచి భారీ మొత్తంలో లబ్ధి పొందడానికి షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తుందని అభిప్రాయం బలపడుతోంది. తెలంగాణలోనే తన చావైనా బతికైనా అని డైలాగులు చెప్పినా అక్కడి ప్రజానికం నమ్మలేదు. కనీసం ఎన్నికల్లో పాల్గొనకుండానే షర్మిల చాప చుట్టేశారు. ఏపీలో జగన్ పాలకుడు కావడంతో అక్కడ కొన్ని రోజులు ఆమె హడావిడి నడుస్తోంది. కేఏ పాల్ సంచలన కమెంట్స్కు కూడా మీడియా విశేష ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. షర్మిల మరో పాల్ లాంటి నేతే. ఏదైనా సంఖ్యకు కుడివైపు 0 ఉంటే దాని విలువ వస్తుంది. వైఎస్ఆర్ అనే బ్రాండ్ ఉండడం వల్లే షర్మిల గురించి మాట్లాడుకుంటున్నారు. అయినంత మాత్రాన జగన్ను కాదని ఆమెకు ఆదరణ దక్కుతుందనుకోవడం ఆమె అవివేకమే. కొన్నాళ్ళు తెలంగాణ, మరికొన్నాళ్ళు ఏపీ అంటూ నిలకడలేని రాజకీయాలు చేస్తూ నోటికెంతొస్తే అంత మాట్లాడే షర్మిల రాజకీయానికి శాశ్వతంగా ముగింపు పలికే రోజు మరెంతో దూరంలో లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.